South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు టార్జాన్. అబ్బో మీరంటే చాలా నమ్మకం అన్నా. నమ్మకం కాదు, మేమంటే ఉత్సన కొడుకు. మోర్ దెన్ 200 ఫిలిమ్స్. ఏం చెప్తారు మీ కెరీర్ గురించి, మీ సినిమాల గురించి? ఫస్ట్ డైరెక్టర్స్ అందరూ మన తన అని ఉండే, ఇప్పుడు తన మన లేదు. నేను ఎంతో మందికి చెప్తాను, మీరు సినిమా చేస్తూ బిస్కెట్ అని నమ్మండి కానీ మీరు మాత్రం సినిమా మీద నమ్ముకోవద్దని చెప్తాను నేను చాలా మందికి. అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసారు. 100% అండి. ఎందుకంటే పాపం సినిమా నమ్ముకుంటే స్వార్థంగానే ఆలోచించి తప్ప నిస్వార్థంగానే 10 మందికి హెల్ప్ చేద్దామని ఎవడు లేడు. నేను వచ్చింది అందుకు మీకోసం. మీ ఇంటర్వ్యూ అంటేనే నాకు చాలా ఇంట్రెస్ట్. మీరు ఎందుకంటే ఎంత మందికి హెల్ప్ చేశారు. మీ సమక్షంలో మీకు నమస్కారం చేస్తున్నా. చాలా మంది స్వార్థం కోసం వర్క్ చేస్తారు, కానీ మీరు నిస్వార్థంగా మీరే వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళకు డబ్బులు ఇప్పించడం అనేది గొప్ప విషయం. చాలా మంది యాంకర్స్ ఉన్నారు, కానీ మీరు మాత్రం నిజంగా అందుకే దండం పెడుతున్నారు. నైట్ నిద్రపోవాలి, పొద్దున 2కు రావాలి. ఈ 3 ఉన్నవాడు కోటీశ్వరుడు నా నజర్లో. నేచరు టార్జాన్ అన్నది. బట్ ఎందుకు కొంచెం రౌడీజం, సెటిల్మెంట్స్ ఇవన్నీ కూడా బాగా చేస్తాడు ఆయన? ఎవరు చెప్పారు మీకు సెటిల్మెంట్ చేస్తాడని? కంకలబర్ని గారితో ఒకటి చేశారంట కదా. భీమరాజు గారు డబ్బులు ఇవ్వాలంటే వెళ్ళి అంతమందితో వర్క్ చేశారు కాబట్టి మీకు బాగా నచ్చిన హీరో అంటే, మీ మనసుకు నచ్చిన హీరో? రతన్ టాటా. ఎందుకంటే కరోనా అప్పుడు 1500 కోట్లు ఇచ్చాడు. తర్వాత ఇంకొక వర్డ్ చెప్పాడు ఆయన, దేశానికి ఏదైనా ప్రాబ్లం జరిగితే 1,50,000 కోట్లు ఉంది, అది ఇచ్చేస్తాడు. అందుకు నా హీరో ఆయన. హీరోని పేరు చెప్తాను, ఒక మంచి క్వాలిటీ వాళ్ళ నచ్చింది మీరు చూసిందంటే అది చెప్పండి సార్. జూనియర్ ఎన్టీఆర్. కాబోయే సీఎం. ఏంటి అంత పెద్ద స్టేట్మెంట్? 1000% ఎన్టీఆర్ నెక్స్ట్ తెలుగుదేశానికి దిశ దశ ఎన్టీఆర్. ఫస్ట్ భార్యకి తెలియకుండా మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నారు అనే న్యూస్ కూడా విన్నాను నేను. తెలియకుండా ఏం లేదు, తెలిసే. ఫస్ట్ భార్య ఆమెకు గర్భసంచి ఫెయిల్ అయితే ఇంకో అమ్మాయిని చేసుకున్నా. మీ మీద చాటబడి చేస్తే ఫ్యామిలీ మొత్తం మీద 12 సంవత్సరాల దాకా బయటపడలేదు ఫ్యామిలీ. ఆ చేతబడి వల్ల అంత నష్టం జరిగిందన్నారు. అసలు ఏమైంది అది? హైదరాబాద్ రావడానికి కారణమే అది. అన్నయ్యకు మా బార్డర్లోకి వస్తే అన్నం తింటే వామిటింగ్ అవుతుండే. మా అమ్మగారికి బొట్టు పెడితే ఇక్కడ పుండు. అందుకే ఎవరు చేశారని తెలిసింది, తెలుస్తుంది కదా, చెప్తారు కదా. ఇంకా మా రిలేషనే, ఇంకా ఎవరు అనేది మా రిలేషనే చాలా చాలా కష్టాలు పడి తెచ్చారు. పాపానాం పాప కర్మానాం ఎమ్మడే పెడతాడు దేవుడు. మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పకుండా మంచి వేషాలు ఇవ్వండి. డైరెక్టర్లు చాలా మందిని మీరు వాడడం లేదు, వాడాలని ఇది రిక్వెస్ట్ గా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు టార్జాన్. సో టార్జాన్ అంటే దాదాపు 34 సంవత్సరాల ఇండస్ట్రీకి వచ్చి మోర్ దెన్ 200 ఫిలిమ్స్. ఒకప్పుడు పోకిరి, ఆర్య 2, రణం, శ్రీయాంజనేయం ఇలాంటి సినిమాలలో టార్జాన్ గారు లేకుండా మనకి ఏ సినిమా కనిపించదు అనమాట. ప్రతి ఒక్క స్టార్తో వర్క్ చేసి తర్వాత కాలంలో చాలా సినిమాలు తగ్గించుకుంటూ వచ్చారు అనేదానికి చాలా మంది చాలా సమాధానాలు చెప్తారు. కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం ఆయన వచ్చి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు కాబట్టి ఏం మాట్లాడతారో ఆయన మాటలోనే విందాం. సో టార్జాన్ అన్న, ఎలా ఉన్నారు? నమస్తే. చాలా బాగున్నా. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. చాలా ఇయర్స్ తర్వాత మిమ్మల్ని ఇలా స్క్రీన్ మీద ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే మేము చిన్నప్పుడు అంతా రిలీజ్ అయిన ప్రతి సినిమా థియేటర్లో చూసేటప్పుడు మీ టైమింగ్ కానీ, మీ కామెడీ కానీ, మీ విలనిజం కానీ,
అండ్ అంటే మీ హైట్ వెయిట్ కి డైరెక్టర్స్ కూడా అలాంటి క్యారెక్టర్స్ ఇచ్చారు మీకు. హీరోస్ కూడా మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వబట్టే క్యారెక్టర్స్ ఫెయిల్ అయ్యని చెప్పుకోవచ్చు థియేటర్ లో. ఇప్పటికి రీల్స్ వస్తా ఉంటాయి, రణం సినిమావి, శ్రీ ఆంజనేయవి, ఆర్య 2ది, పోకిరివి, ఇవన్నీ వస్తూనే ఉంటాయి రీల్స్. మీ మీద చూస్తూనే ఉంటాం, మీమ్స్ లో వాడుతూ ఉంటారు. మోర్ దెన్ 200 ఫిలిమ్స్. ఏం చెప్తారు మీ కెరీర్ గురించి, మీ సినిమాల గురించి? ఫస్ట్ కెరీర్ గురించి ఏముంది, చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు ఈ మధ్యన మొన్న ఒక 2 years నుంచి స్టేజ్కి వెళ్ళా. స్టేజ్ ఓకే అంటే సినిమా అనేది ఒక ఆర్టిస్ట్ ఎప్పుడైతే అంటే ఈ మధ్యన అంటే ముందేంటంటే డైరెక్టర్స్ అందరూ మన తన అని ఉండే. ఇప్పుడు తన మన లేదు, ఎవడొస్తే ఆడి క్యారెక్టర్ చేస్తుంది. ఇంకోటి సినిమాలో హిట్ అవుతే ఇండస్ట్రీ మొత్తం ఆడెంబడే ఉరుకుతుంది. ఒక సినిమా హిట్ అయిందంటే ఆర్టిస్ట్నే వాడతారు తప్ప ఇంకా పాత వాళ్ళను అంత ఇంట్రెస్ట్ తోని పిలవడం లేదు. ఓకే అది మెయిన్ ప్రాబ్లం. ఓకే తర్వాత ఈ మధ్యన ఒక 10 years నుంచి కోఆర్డినేటర్స్ అని వచ్చారు. ఓకే వాళ్ళు ఎవరిని పెడితే తెచ్చేసేస్తున్నారు. అదొక ప్రాబ్లం ఇప్పుడు. తర్వాత నేను చెప్పాలంటే ఏంటంటే, నేను ఏ ఆఫీస్కి వెళ్ళను, సినిమా వస్తే చేస్తా లేకపోతే లేదు. ఇప్పుడు అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు, అవునా కదా? ఓకే సో ఇప్పుడు నేను 170 సినిమాలు చేసి మళ్ళీ పోయి సార్ నాకు వేసేమంటే ఒక్కొక్కరు తిక్కోళ్ళు ఉంటారు, సార్ ఫోటోది అంటారు. ఇప్పుడు కూడా అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఒక అహంకారం పెరిగిపోయింది, మమకారం తగ్గింది, జనాలకు మంచి లేదు, ఇప్పుడు మొత్తం చచ్చిపోయింది. చెప్పాలంటే పెద్ద ఆర్టిస్ట్ కూడా పెద్దగా వాల్యూ ఇవ్వట్లేదు. లేదు, 100% ఇవ్వడం లేదు. ఓకే కానీ మిమ్మల్ని సినిమాలలో ఎలా చూసాం అంటే, మీ విలన్స్ చూసి, మీ గెటప్ అంటే మీ హైట్ వెయిట్ చూసి ఏంటి ఒక్కసారిగా బొట్టు నామాలు గెటప్ అంతా ఏంటన్నా? నేను ఒక 7-8 years నుంచి అరుణాచలం వెళ్తున్నాను. రమణ మహర్షి గారి దీంట్లో కంప్లీట్ ఇంకా నెలలో ఒక 2-3 times వెళ్తాను. ఎక్కువ మెడిటేషన్కి వెళ్తాను. కాబట్టి కంప్లీట్ ఇంకా ఆయన దాంట్లోనే ఉన్నాను. ఎప్పటి నుంచి అనిపించింది ఇది? అంటే ఏ పరిస్థితులలో అనిపించింది? అంటే సినిమా ఆఫర్స్ తగ్గాయి, పెద్దగా షూటింగ్స్ లేవు, కొంచెం డిప్రెషన్ ఉంటుంది ఆర్టిస్టులకు డెఫినెట్ గా. నాకు ఎప్పుడు డిప్రెషన్ లేదు, నేను ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రైటోని గురించి ఆలోచిస్తేనే డిప్రెషన్. అంటే వాడు బాగుపడ్డాడు, వీడు బాగుపడ్డాడు అంటేనే డిప్రెషన్. డిప్రెషన్ ఎవరికి వస్తుంది? మనకు అన్ని విధాలు అన్నీ ఉన్నాయి. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సినిమా లేకపోతే నేను బ్రతకలేకుండా లేను. నేను చాలా హ్యాపీగా ఉన్నా. అంటే సమాజం కోసం నేను వచ్చిన డబ్బుల్లో 10 to 15% నేను దాన ధర్మాలకే పెడతా. మీరు చూసిండ్రో లేదో మరి, మీరు యూట్యూబ్లో కూడా వస్తాయి. నేను చేసే ఫస్ట్ టైం కరోనాలో 10,000 మందికి అన్నం పెట్టా. అంటే నేను ఎక్కువ దీంట్లోనే వెళ్తా కాబట్టి అన్ని చూశాను కాబట్టి పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ ఇది లేదు నాకు. అందుకే సడన్లీ ఆ వైపు వెళ్ళిపోయా. అంటే భక్తి మార్గంలో, ఆధ్యాత్మికంలో వెళ్ళిపోయా. ఓకే సో ఆల్మోస్ట్ అందరు హీరోస్ తో వర్క్ చేశారు కాబట్టి ఏం చెప్తారు? ఫస్ట్ పోకిరి అంటే మాకు బాగా మీ డైలాగ్స్ గుర్తుంటాయి కాబట్టి మహేష్ బాబు గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారు? మంచి హీరో, చాలా బాగా ఇది చేసేవాడు. అందరు మాక్సిమం ప్రతి ఒక్క హీరోతో చేశాను. చిరంజీవి గారితో, వెంకటేష్ బాబు గారితో, ఎన్టీఆర్ గారితో, మన అరవింద సమేత చేశా 3 years బ్యాక్. అవును, అందరితోనే మాక్సిమం అందరితో చేశా. అంటే మిమ్మల్ని బాగా ఇష్టపడే హీరో ఎవరు? మనకి ఎలా షూటింగ్ సినిమా అయిపోయిందంటే మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ అసలు ఈ సినిమా అయిపోయిందంటే అంతే. ఇంకా ఏ హీరోతోని అంత పెద్ద మనకేమే అంత ర్యాప్ ఏం లేదు. అసలు పెంచుకోరు అంటే ఇష్టం లేదు నాకు. అంటే నేను ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ పెంచుకోవాలంటే నేను వెళ్ళి ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీకి ఏంటంటే పోయి వెళ్ళి ఈ ఏమంటారు దాన్ని తెలంగాణలో జోకుడు ఇవన్నీ నాకుండే. నా పని ఏందో చేసుకుని వెళ్ళిపోతా తప్ప మళ్ళీ రాను. ఇంకా షూటింగ్ ఉంటేనే వస్తా. సో ఆల్మోస్ట్ మీరు ప్రభాకర్ అన్న ఇద్దరు ఒకేలాగా ఉంటారు. అవును, బ్రదర్స్ ఏమో అనుకుంటారు. అవును, చాలా మంది ప్రభాకర్ ఏంటి ఇద్దరికి ఏమైనా రిలేషన్ ఉందా? అదేం లేదు. అతను నాకంటే చాలా జూనియర్. అతను నేను వచ్చినప్పుడు అతను ఇంకా చిన్న పిల్లడు అనుకుంటా. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అతను పుట్టిండలో తెలియదు. అతను ఉంటే 30 to 33 years ఉంటాడు అనుకుంటా నేను. ప్రభాకర్ అంతే 40 లోపే. అతను పుట్టలే ఇంకా. నేను వచ్చినప్పుడు చిన్న పిల్లడు అనుకుంటా. చేశారు మీ ఇద్దరు కలిసి? నేను నాతో పాటు నా ఒక సినిమాలో హోమం అనే సినిమా జేడి అండ్ జయపతి బాబు గారి సినిమాలో నేను అందులో మెయిన్ క్యారెక్టర్. అందులో నా గ్యాంగ్ లో ఉన్నాడు అతను, ఆ పిల్లోడు. ఓకే, చిన్న పిల్లోడే వాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇంచుమించు ఒకే సిమిలారిటీస్ ఉన్న ఆర్టిస్టులు ఉంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అవును, అలా మేబీ కాలకయ్య మన ప్రభాకర్ అన్న వచ్చిన తర్వాత రాజ్యానికి ఆఫర్స్ బాగా తగ్గిపోయాయి అని చెప్తూ ఉంటారు. నిజమా అది? అలాంటిది ఏం లేదు. నేను అసలు పట్టించుకోను. నేను క్యారెక్టర్ అనేది సినిమా హిట్ మెయిన్.
ఇప్పుడు అతనికి కంటిన్యూ 3 సినిమాలు రాజమౌళి గారు హిట్ అయినాయి. అవును. సో అలా వెళ్ళిపోతా అంతే. సో దాన్ని నమ్ముతారు అంతే. అంతే 100%. ఇప్పుడు కోట గారు అంటారు కొండంత బలం ఉన్నా ఆవిగింత అదృష్టం ఉండాలని. ఓకే. అది ఉంటే డెఫినెట్ గా డెవలప్ అవుతుంది అంతే. ఇంకా ఇంకో 10 years రావచ్చు, ఇంకో 4 years రావచ్చు, 5 years రావచ్చు. మనం చెప్పలేం కదా. ఎవరో ఒకరు ఎందుకు వాడొద్దు అని అంటే పక్క మనం అన్ని నేర్చుకొని రెడీ ఉండాలి. అందుకే నేను స్టేజ్కి వెళ్ళా. ఇంచుమించు ఒక 10 ప్లేలు చేశాను ఈ మధ్యన 2 years. అందరు స్టేజ్ నుంచి సినిమాకి వస్తారు. అవును. మీ సినిమా నుంచి స్టేజ్ 100% నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సినిమా నటుడికి రోజు కొత్తనే. ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్తే అతను ఒక డిఫరెంట్ స్టైల్లో ఇస్తాడు, ఇంకో డైరెక్టర్ దగ్గరికి ఇంకొక డిఫరెంట్ స్టైల్లో ఇస్తారు. కాబట్టి రోజు స్టూడెంట్ లాగానే నేర్చుకోవాలి మనం. ఓకే. సో అందులో కూడా అంటే చాలా మంది పాత నటులందరూ రైలింగ్ గారు కానీ, కోట గారు కానీ, బాబుమోహన్ గారు కానీ, వీళ్ళందరూ స్టేజ్ నుంచి వచ్చారు. మనం ఎక్కడో తప్పు జరగవచ్చు, మనం యాక్ట్ కరెక్ట్ చేయలేకపోవచ్చు అని నేను స్టేజ్కి వెళ్ళడం జరిగింది. ఓకే. ఫస్ట్ సినిమా ఏంటి మీది? నాది శివ, బట్ చిన్న వేషం. శివ గాయంలో మంచి వేషం. ఓకే. గాయంలో రాము గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసి రాము గారే, మా రాము గురువు గారు రాము గారే. ఓకే. కానీ మీ ఏజ్ కి, మీ క్యారెక్టర్స్ కి, మీ గురువులకి సంబంధమే ఉండదు. అవును. మీకు దాదాపు 62, 63 సంవత్సరాలని నేను విన్నాను. అవును. 62 years నేను ఇప్పుడు. 62 years. జూన్ వస్తే 62. బట్ అట్లా లేరన్నా, ఎలా మెయింటైన్ చేస్తారు? అంటే నేను నా టైమింగ్ ఏంటంటే రోజు నేను 3:45 లేస్తాను. లేచి యోగా చేస్తాను, జిమ్ వర్కౌట్ చేస్తా. సో అందుకు ఇంకోటి మెయిన్ ఏంటంటే మనిషి అనేవాడు లోపల ఏం పెట్టుకోవద్దు, ఓపెన్ గా ఉండాలి. ఓకే. ఏం తీసుకెళ్తాం మనం? ఓపెన్ ఉంటే గొడవలు అవుతాయి మళ్ళీ. ఓపెన్ మీన్స్ మనం ప్రతి వాడి గురించి బ్యాడ్ గా ఆలోచించడం, వాడియో డెవలప్ అయ్యాడని, వీడియో డెవలప్ అయ్యాడని, కర్మలో ఏముంటే జరుగుతుంది. నేను ఆర్టిస్ట్ అవుతాను అనుకోలేదు, ఆర్టిస్ట్ అయ్యాను. వీళ్ళందరూ గుర్తుపడతారు. దానికి టెన్షన్ పడి నాకు సినిమాలు రావాలని చెప్పి టెన్షన్ పడితే ఏజ్ తెలిసిపోద్ది. చాలా మంది అలాగే ఇదవుతారు ఇండస్ట్రీ. ఒక ఆర్టిస్ట్ కష్టం కదా అలా ఉండటం, ఓపెన్ గా స్ట్రైట్ ఫార్వర్డ్, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడాలి. ఇక్కడ నాకు అలవాటు, అందుకే వెనకబడి ఉన్నా నేను. సో వెనకబడి అంటే మీకు చేత కాదు, అది చేత కాదు నాకు. అంటే మాట్లాడడం చేత కాదు, అంటే వాళ్ళను ఇది చేయడం చేత కాదు. సో అందుకే నేను పని వరకు చూసుకొని వచ్చేయటం అంతే. చాలా కామ్ ఉంటారు అంతే. మీడియాకి కూడా చాలా దూరం ఉంటారు. చాలా దూరం ఉంటారు. రీజన్ ఏంటి ఏమన్నా? ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఏదో అడుగుతారు, ఏదో మళ్ళీ చెప్పాలి, మళ్ళీ ఏదో బదులాము. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఒక 2-3 పేర్లు చెప్పను. ఒక డైరెక్టర్ మా అల్లుడి కలిసి, అరే వాడు కలుస్తలేడురా, వాడు కలిస్తే మంచి వేషం ఇస్తా అరే అని చెప్పి ఎక్కడో కలిశాడు మా అల్లుడికి, మా సొంత అల్లుడికి. నేను ఆఫీస్కి వెళ్ళా, ఆఫీస్ నుండి లేడని చెప్పాడు. నాకు కనబడుతున్నాడు, లేడని చెప్పి నేను సొంత అల్లుడు అంటే ఇండస్ట్రీ అతనా? కాదు, మా అక్క కొడుకు క్రికెట్ చూడడానికి వెళ్ళాడు. అక్కడ పక్కన ఇద్దరు కూర్చున్న డైరెక్టర్ ఆయన. నమస్తే సార్, నేను టార్జన్ వల్ల. టార్జన్, అరే ఏంటి రావడం లేదు, పెద్ద డైరెక్టర్ అతను. నేను యాక్చువల్గా వెళ్ళాను, నాకు కొంచెం ముమ్మటం ఎక్కువ. వెళ్తే అతను లేడని చెప్పు, ఇలా ఉంటది. డైరెక్ట్ గా అసిస్టెంట్ పంపించి నేను వచ్చాను చెప్పి, లేడని చెప్పా, రైటర్స్ ఉన్నా అని చెప్పాడు. ఓకే. ఇంకొక డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, అతను ఎంత బాగా రిసీవ్ చేసుకున్నాడు. నేను ఇంచుమించు ఒక 30 days ఆయనతో సినిమా చేశాను. తను తమ్ముడు అని పట్టుకుని అట్లాంటిది వెళ్తే 20 days నమస్తే పెట్టా లొకేషన్కి వెళ్ళి. చూడడం లేదు. అంటే ఇలా అయిపోయింది జనాలు. అట్లా ఎలా పోబుద్ది అవుతుంది? లొకేషన్కి వెళ్ళి నమస్తే పెట్టి ఇది చేస్తే అసలు అంటే కళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి. అలాంటప్పుడు మనసు ఇదైపోద్ది. సక్సెస్ కొంచెం రానప్పుడు అలా ఉండేవాళ్ళు. సక్సెస్ వచ్చిన తర్వాత వచ్చినాక చాలా మార్పు. చెప్పాలంటే అందరూ కొంతమంది మీడియాని ఎత్తిపోస్తుంటారు కానీ, బ్లేమ్ చేస్తుంటారు ఆ సినిమా ఇండస్ట్రీని అంటారు కానీ, మీలాంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి మాట్లాడినప్పుడు అనిపిస్తుంది. 100% సార్, 100% నాకు ఇంచుమించు 5-6 మంది జరిగింది అలాగే. ఇంతవరకైనా ఇంకా ఏదన్నా దారుణాలు కూడా జరుగుతున్నాయి? దారుణాలు ఏం జరగలేదు కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనము మనకి అన్నీ ఉన్నాయి, నాకేమీ ఇది లేక కాదు. సో అలాంటప్పుడు బాధ అనిపించి ఆఫీస్కి పోవడం మానేశాను. నేను ఆఫీస్లోకి పోవడం. ఇలా ఉంటది పరిస్థితి. నేను ఇన్ని సినిమాలు చేసి నాకే ఇట్లుంటే ఇంకా మామూలుడికి ఏముంటది? వాల్యూ ఉండదు. అదే ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇలా ఓపెన్ అయ్యి చెప్తూ ఉంటే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు కూడా మనకెందుకు రా బాబు అని వెనక కొంచెం తగ్గేస్తారు. ఇంకా సినిమా పిచ్చి అనేది కాబట్టి ఇప్పుడు నేను ఇంకా 20 ఏళ్ళైనా ఒక పిచ్చి ఉంటుంది. అరే ఇంకా వేషం ఇది అవుతుందేమో, ఇంకా ఎవడైనా పిలుస్తాడేమో. ఒకసారి అదే ఇందులోకి వచ్చిన తర్వాత రిటర్న్ పోలేం కదా. అవును. సో నాకు గాడ్ గిఫ్ట్ ఏమంటే బిజినెస్ ఉంది కాబట్టి నేను పెద్ద పట్టించుకోను. లేకపోతే చాలా కష్టం. చాలా మందికి పాపం ఇప్పుడు చూసారు కదా మీరు, వెంకట్
సినిమా మీద నేను ఎంతో మందికి చెప్తా, మీరు సినిమా చేస్తూ ఏదైనా బిజినెస్ చేయండి, బిస్కెట్ అని నమ్మండి, కానీ మీరు మాత్రం సినిమా మీద నమ్ముకోవద్దని చెప్తాను నేను చాలా మందికి. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసారు. 100% అండి. ఎందుకంటే పాపం సినిమా నమ్ముకుంటే కంటిన్యూ సినిమాలు వస్తాయని గ్యారెంటీ లేదు. అంటే ఇంత ముందులా ప్రేమలు లేవు, అనురాగం ఆప్యాయత లేదు ఇప్పుడు. ఓకే, మీరు కూడా చెప్పాలంటే దీని మీద బాగా ఎక్కువ ఆలోచించేశారు. అంతే. అవును అవును. మేము ఎంతమంది సినిమా ఆఫర్స్ లేక ఇబ్బంది పడే వాళ్ళకి మేము ఎంత హెల్ప్ చేసాం. నేను వచ్చింది అందుకు మీకోసం. మీ ఇంటర్వ్యూ అంటేనే నాకు చాలా ఇంట్రెస్ట్. మీరు ఎందుకంటే ఎంత మందికి హెల్ప్ చేశారు. నిజంగా మీ సమక్షంలో మీకు నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే చాలా మంది స్వార్థం కోసం వర్క్ చేస్తారు, కానీ మీరు నిస్వార్థంగా మీరే వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళకు డబ్బులు ఇప్పించడం అనేది గొప్ప విషయం. చాలా మంది యాంకర్స్ ఉన్నారు, కానీ మీరు మాత్రం నేను నిజంగా అందుకే దండం పెడుతున్నా. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు ఒక వెలిగిన వాళ్ళు. అవును అవును. మీరు అన్నట్లుగానే వాళ్ళకి ఇంకొక ఇన్కమ్ సోర్స్ లేక అవును పాపం ఆఫర్స్ లేక అవును చివరి రోజుల్లో వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే మనకు కూడా బాధ అనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. నేను అందుకే అది చెప్తా, మీరు ఏదన్నా కూడా చేయండి అయ్యా, సైడ్ లో ఏదైనా బిజినెస్ పెట్టుకోండి, ఏదైనా పర్లేదు. ఓకే. ఎందుకంటే చాలా మంది చూశాను కదా, రంగనాథ్ గారి పరిస్థితి ఏంటి లాస్ట్ లో. అవును, ఊరేసుకొని చనిపోయి ఇండస్ట్రీ పెద్ద పెద్ద మాట మాడతారు, ఎవరు పట్టించుకోరు. మాట్లాడే వాళ్ళు చాలా మంది మాట్లాడతారు తప్ప. అంటే నాకు ఇదే చెప్తున్నా, నేను ఎవరిని చూసినప్పుడు బాగా బాధ అనిపించింది. నా తోటి ఆర్టిస్ట్ ఇంటిలో అయిపోయింది జీవితం, ఫైనాన్షియల్ గా కావచ్చు, ఆఫర్లు లేక. చాలా మంది ఉన్నారు పాపం, బయటికి రారు, బయట చెప్పుకోలేరు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే మీరు ఇది చేస్తారు. చాలా మంది రాలేరు కదా అంత దూరం. ఇప్పుడు మీ నంబర్ దొరకదు, మీకు తెలిస్తే పక్కా మీరు హెల్ప్ చేస్తారు. నాకు తెలిసి నేను పక్కా, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఇంచుమించు 200 మందికి చేసి ఉంటారు. నాకు తెలుసు. మీ ఇంట్లో అంటే ఊరుకొచ్చాను నేను ఇప్పుడు. థ్యాంక్ యూ అన్నా. నేను చాలా మంది అడుగుతుంటారు, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నేను ఓపెన్ గా మాట్లాడితే ఏదో దొరికిపోతా. ఇప్పుడు దొరికిపోయినా ఏముందిలే, ఏం లేదు కదా. ఏముంది 62 సంవత్సరాలు జీవితం, ఏం లేదు, జీరో. చాలా మంది అనుకుంటారు నేను మొత్తం తీసుకుని వెళ్ళిపోతాను. ఏమి లేదు, జీరో. ఓకే. మనం ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఓన్లీ మనమే వెళ్ళిపోతాం. అన్ని ఇక్కడే ఉంటాయి, ఫోటో ఉంటుంది అంతే. నువ్వు చేసిన మంచితనం ఉంటది, నువ్వు చేసిన ప్రేమ ఉంటది, నువ్వు ఏమి ఇచ్చావో అది నీకు ఉంటది. ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, రాజశేఖర రెడ్డి గారు మాత్రం, ఎన్టీఆర్ గారు మాత్రం ఎందుకున్నారు? వాళ్ళు చేసిన పథకాలు, వాళ్ళు చేసిన మంచి పని. అవునా కదా? అవును. సో చాలా ఓపెన్ గా ఉన్నారు. నిస్వార్థంగా మాట్లాడదాం, స్వార్థంగా కాకుండా. అంతే కదా, సినిమా జీవితం కాకుండా నిజంగా రియల్ లైఫ్ లో తెలుసుకోవాల్సిన చాలా సంఘటనలు మీ ద్వారా తెలుసుకోవచ్చు అన్న. ఒక ప్లాట్ఫామ్ లో మాకు వచ్చే అవకాశం చాలా తక్కువ, ఆర్టిస్టులు ఓపెన్ అవ్వటం. అలాంటిది మీరు ఓపెన్ అయ్యి మీకు జరిగిన సిచ్యువేషన్స్ ఓపెన్ చెప్పడంలో ఏముంది? నేనేమి ఇది లేదు కదా, నన్ను ఉన్నది చెప్తున్నా. నేను ప్రిపేర్ అయ్యి ఉన్నది లేనట్లు నాకు రాదు. నేను ఉన్నదే చెప్తా ఏదైనా. ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 180 సినిమాలు. అవును. నేర్పించిన పాఠాలు చాలా పాఠాలు ఇంకా చాలా చాలా. బట్ ఇది ఈ ప్రొఫెషన్ కాకుండా ఏంటి మీరు రియల్ లైఫ్ లో ఏం చేస్తారు? నాకు రియల్ ఎస్టేట్ చేస్తా. నేను ఇంతకుముందు ఫైనాన్స్ చేసేవాడిని. నాకు క్యారవన్స్ ఉండే, 5 క్యారవన్లు ఉండే నాకు బస్సులో. ఇది మన హీరోస్ కూర్చునేటివి. సో నేను ఎప్పుడైతే ఈ దీంట్లోకి వెళ్ళానో మా డ్రైవర్లకే ఇచ్చాను. ప్రతి డ్రైవర్ పిలిచా, ఎంత తీసుకో, బతికేసా, తీసుకో. 5 డ్రైవర్లకి 5 మందికి ఇచ్చేసాను. నేను డ్రైవర్లకే ఇచ్చా బండ్లు. ఓకే. ఫ్రీగా ఇచ్చేసారా? లేదు, డబ్బులు తీసుకున్నా. ఫ్రీ ఎందుకు? డబ్బులు తీసుకున్నా. సపోజ్ 15 లక్షలు ఇంత 10 ఇస్తావా, తీసుకో. నేను తీసుకోరా, నాది లేవు, ఓకే తీసుకో. అట్లా డ్రైవర్స్ కే ఇచ్చా. సో వాళ్ళు ఇప్పుడు అందరూ ఒకరొకరు 4-5 బస్సులు తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఓన్లీ రియల్ ఎస్టేట్ ఒక్కటి చేస్తున్నారు మీరు? రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేస్తాను నేను. కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతా, ఇల్లు కట్టి అమ్ముతా. ఓకే. 1, 2, 3 అట్లా. అంటే సినిమా ఆఫర్స్ తగ్గిన తర్వాత స్టార్ట్ చేశారా, లేకపోతే ఫస్ట్ నుంచి? ముందు నుంచి నాకు లారీస్ ఉండే, లారీ ట్రాన్స్పోర్ట్ ఉండే. దాని తర్వాత అది కూడా తమ్ముడికి ఇచ్చేసిన. ఇప్పుడు ఓన్లీ కన్స్ట్రక్షన్ చేస్తున్నా. ఓకే. బట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత చాలా మంది, అంటే ఒకప్పుడు చాలా రేర్ గా కనిపించే వాళ్ళు, ఇప్పుడు ఇంకా 24/7 అక్కడే ఉంటానా వాళ్ళకి అర్థమై ఉంటది. సినిమా ఇండస్ట్రీకి స్వస్తి చెప్పేశారు ఆయన. కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు మాక్సిమం. సినిమా చేస్తే ఇప్పుడు ఆల్రెడీ వానర్ అని ఒక సినిమా చేస్తున్నా, కొత్త హీరో. మన ప్రియదర్శి ఒకటి రిలీజ్ కుంది. 2 సినిమాలు ఉన్నాయి ఇప్పుడు. పుట్టి పెరిగిందంతా ఎక్కడన్నా? పుట్టి పెరిగింది పరిగి అని, పరిగి దగ్గర రాపుల్ అని చిన్న పల్లెటూరు. బట్ అక్కడ నుంచి వచ్చి 35-38 ఇయర్స్ అవుతుంది వచ్చి. సో ఉండటం అంతా హైదరాబాద్? ఉండేది హైదరాబాద్. కాందానా అంతా ఏరియా? రాజేంద్ర నగర్. సో రాజేంద్ర నగర్ హీరో మీరు. సో వేణు మాధవ్ అన్న మోలాలి హీరో. అవును. సో అప్పుడంతా ఆర్టిస్టులు అంతే కదా, వాళ్ళ ప్లేసెస్ వదిలిపెట్టి జూబ్లీ హిల్స్ రాలే ఎవరు. అవును, ఎవరు రాలేదు. అక్కడ కింగ్ వాళ్ళు అంతే.
చిన్న సైజు. మంచివాడు, వేణన్న కూడా చాలా మంచి పాపం, ఉమ్. హెల్పింగ్ చేసేవాడు బాగా. అవును. బట్ ఇంత ఓపెన్ గా మాట్లాడతారు అంటే సమాజం పట్ల అవగాహన ఎక్కువ ఉంది, హెల్ప్ చేసే నేచరు టార్జన్ అన్నది. బట్ ఎందుకు కొంచెం రౌడీజం, సెటిల్మెంట్స్ ఇవన్నీ కూడా బాగా చేస్తాడు ఆయన ఎవరు ఆ? చెప్పారు మీకు సెటిల్మెంట్ అనే మాట ఎక్కువ మీ మీద వస్తుంటది. సెటిల్మెంట్స్ ఏం లేదు. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు సపోజ్ ఎవరైనా అవసరం ఉండి ఆ. అది న్యాయంగా జరిగితే డెఫినెట్ గా మనం చెప్పి పిలిచి వేరే వాళ్ళకు చెప్పి, మనకు పరిచయం ఉన్న వాళ్ళకి చెప్పి అన్న ఈ పని ఉంది పాపం చేయండి అని చెప్పడం తప్ప, ఈ సెటిల్మెంట్లు ఇప్పుడు నా క్యారెక్టర్ సెటిల్మెంట్ దాన్నే character- సెటిల్మెంట్ అంటారు కదా మరి. సెటిల్మెంట్ ఏంటంటే డబ్బులు తీసుకొని లేకపోతే ముందు డబ్బులు మాట్లాడుకొని దాన్ని సెటిల్మెంట్ అంటారు. ఉమ్. నేను ఎవరికైనా హెల్ప్ చేయడమే, అంటే ఏదైనా అవసరం ఉంటే హెల్ప్ చేయడం, అంతేగాని దాని సెటిల్మెంట్ అన్నారు కదా. ఉమ్. దాని సెటిల్మెంట్ అన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఏదున్నా కానీ మీకే చెప్తారంట. అంత లేదు. డబ్బులు ఎగ్గొడితే నాకు వసూలు చేసే బాధ్యత. నాకెవ్వరు చెప్పరు, నేను ఇంతవరకు ఏది కూడా వసూలు చేయలేదు. ఆ. ఊరికే బదిలీ చేస్తారు అట్లా. ఓకే. అంటే ఈ పర్సనల్ బట్టి నేను ఏదో రౌడిజం చేస్తాను, నేను ఇంతవరకు ఏమి రౌడిజం లేదు, అలాంటిది ఏం లేదు. తనికల బర్ని గారితో ఒకటి చేశారంట కదా. భరణి గారిది అవును. అంటే భరణి గారిది పాపం ఆయన ఎప్పుడో అది ఒక 20-25 years బ్యాక్ ఇలా చెప్పారు, ఇట్లా భీమరాజు గారు డబ్బులు ఇవ్వాలంటే వెళ్ళి భీమరాజు గారు చెప్పి అన్న ఇచ్చేయండి అన్నాడు, ఇట్లా ఇచ్చేసాడు. చెప్పారా, ఇచ్చేసారా? అంటే తను ఏదో ప్రాపర్టీ ఉంది హైదరాబాద్ లో, నీ ప్రాపర్టీ ఆక్యుపై చేస్తామా డబ్బులు ఇవ్వకపోతే అంటే ఎంబడి ఇచ్చేసాడు పాపం అంతే. ఓకే. అంటే కొంచెం గట్టిగా చెప్పా, ఉమ్. మీరేం డబ్బులు ఇస్తారంటే ఏం సంగతి అని, నీ ఎవరు అన్నాడు. ఉమ్. నేను అన్నకు తమ్ముని అవుతా, నువ్వు మర్యాద డబ్బులు ఇవ్వకపోతే బిడ్డ నీది జూబ్లీస్ లో ఏదో ఫ్లాట్ ఉంది ఆయనది, దాన్ని ఆక్యుపై చేసామంటే దెబ్బకే డబ్బులు ఇచ్చాడు. ఓకే. చిన్నగా నాకు అడిగాడు భరణి గారు, ఏం చెప్పావు అన్నాడు. ఉమ్. అన్న ఏం లేదు, ఆయన ఫ్లాట్ ఉంది కదా ఆక్యుపై చేస్తామని చెప్తే ఇచ్చేసాడు. అది ఉమ్. 2-3 years నుంచి సతాయిస్తున్నట్టు పాపం, ఆయనకి ఇల్లు అమ్మి ఏదో ఇది చేశాడంట, చిన్నది అది, అలా చేసి వచ్చా అంతే. సో చిన్న చిన్నవి ఇట్లాంటి అంతే. అంతే, హెల్పే కదా అది. నేనేమి అన్న దగ్గర డబ్బులు తీసుకోలే కదా, ఉమ్. ఫ్రీగా ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళి చెన్నైలో ఇది చేసి వచ్చామంతే. ఓకే. అందుకే ఆయన చెప్తాడు, ఆయన హెల్ప్ చేశాడు టార్జన్ అని. ఆయన ఇంటర్వ్యూలో చెప్తాడు అన్న భరణి గారు. ఓకే. ఎవరు మీకు ఫ్రెండ్స్ దీంట్లో? అంటే శ్రీశైలం యాదవ్ అన్న, అంబర్పేట శంకర్ అన్న, ఆ. మన గోల్డ్ శ్రవణ్ అన్న, వీళ్ళందరూ బాగుంటారా? అందరూ టచ్, అందరు శ్రీశైలం అన్న, శంకరన్ అందరు పరిచయం. బట్ నేను టచ్ లో ఏమి ఉండను, బట్ అందరు పరిచయం. ఏంటన్నా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలుకి? అంటే నేను విన్నది ఏంటంటే మీరు ఫస్ట్ భార్యకి తెలియకుండా మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నారు అనే తెలియకుండా న్యూస్ ఏం కూడా లేదు. విన్నాను నేను. తెలియకుండా ఏం లేదు. ఆ. తెలిసే ఫస్ట్ భార్య ఆమెకు గర్భసంచి ఫెయిల్ అయితే ఇంకో అమ్మాయిని చేసుకున్నా. ఇద్దరు ఒకటే ఇంట్లో ఉంటారు. తర్వాత మా అమ్మ నాన్న కూడా నాతోనే ఉంటారు, ఒక 20 years నాతోనే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు చనిపోయారు అమ్మ నాన్న. అమ్మ అంటే చాలా ఇష్టం నాకు. ఇగో ఇక్కడ అమ్మ అని ఉంటుంది చూడండి, నా ప్రతి బండి మీద ప్రతి లారీ మీద అమ్మ అని ఉంటుంది నాకు. అమ్మ అంటే అమితమైన ప్రేమ నాకు. ఓకే. ఎప్పుడు చనిపోయారు అమ్మగారు? అమ్మ చనిపోయి ఒక 2012లో చనిపోయింది అమ్మ. ఓకే. ఇప్పుడు ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ కూడా ఒకే ఇంట్లో ఒకటే ఇంట్లో. ఓకే. సో వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఎలాంటి ఇది లేదు. నేను చేసుకున్న తర్వాత బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత ఆమె అడిగింది పెళ్ళి అయిందంటే అవును అయిందన్న. మరి ఎందుకు కొంచెం తీసుకొచ్చే ఇంటికి అన్న అంతే. ఓ సెకండ్ వైఫ్ తెలియకుండా చేసుకున్నా? తెలియకుండా చేసుకున్నా. ఏదో ఫెస్టివల్ వస్తే ఏంటి పూజ చేయాలంటే వద్దని నేను, ఆమె తెలుసుకుంది బాబు పుట్టి పెళ్లి చేసుకుంటాని చేయాలంటది ఆమె పూజ. లేదు చేయొద్దంటే నాకు తెలుసు, పోయి మర్యాద పోయి తీసుకురా హాస్పిటల్లో. నేను పోయి ఆమె నాకు తెలియకుండా హాస్పిటల్ వచ్చింది ఆమె. మీ ఫస్ట్ వైఫ్ పూజ చేయండి, చేయరు కదా, పూజ చేయరు కదా భయ, అంటే 3 days వరకు పూజ చేయరు కదా. సో పూజ చేయాలని నేను, పండుగ వచ్చింది ఏదో ఉగాది ఏదో వచ్చింది, చేయొద్దని నేను చేస్తాను ఆమె. సో నవ్వుతూ చెప్పింది, ఆల్రెడీ బాబు పుట్టాడు కదా, పోయి నేను చూసి వచ్చాను నీకు తెలియకుండానే, నాకు ఎవరో చెప్తే. ఆమె ఎలా ఎంక్వైరీ చేసుకుంది ఆమె. ఇంకా డైరెక్ట్ ఆమెనే వెళ్ళి తీసుకొచ్చింది. నేను కూడా పోలే, హాస్పిటల్ తీసుకొచ్చింది ఇంట్లో. ఏ రోజు కొట్లాలి. సెకండ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఈమెకి చెప్పారా నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది? తెలుసు, ఆవిడకి తెలుసు. అంటే ఒక చాలా గరీబ్ అమ్మాయిని చేసుకున్నాను. అంటే నాకు ఒక ఇది ఉంది కదా నాకు, అలా చేసుకున్నా. ఓకే. సో తర్వాత ఇద్దరు మళ్ళీ బాగానే కలిసి ఉన్నారు? చాలా కలిసి ఉంది. సొంత అక్క చెల్లె ఉంటారు. ఏ రోజు చిన్న అందరు మా ఏరియాలో మా బస్తీలో షాక్ అవుతారు. ఆయన అంత మంచివాడు. ఒక చిన్న లల్లు ఉండదు ఇంట్లో, మామూలుగా ఉంటది కన్నా, అంటే ఇద్దరు ఉంటే చాలా ఉంటాయి కదా. అవును. ఏ రోజు చిన్న గొడవ కూడా లేదు. సొంత అక్క చెల్లె ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉన్నారా పెద్ద మీ ఫస్ట్ పెద్ద ఆవిడ లేదు, ఆమె చనిపోయి 21లో చనిపోయింది ఆవిడ. ఓకే. కరోనాలో ఏం లేదు, మామూలుగానే కరోనా టైంలో చనిపోయింది. కానీ కరోనా ఏం లేదు, ఆమెకు షుగర్ ఉండే బాగా. షుగర్ వల్ల ఒక 10 years స్ట్రగుల్ అయినా తర్వాత ఇదైపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు? బాబు నాకు కన్స్ట్రక్షన్ చూసుకుంటాడు. అంత పెద్ద పిల్లలు
పాప మ్యారేజ్ అయిపోయింది, పాపది కూడా అయిపోయింది, పాపకు ఒక బాబు. మొన్ననే చేశాను ఒక 1.5 year బాబుది. ఓకే. పాపది 3 years అయింది. సో బాబుకి ఏమి ఇంట్రెస్ట్ లేదు ఇండస్ట్రీ సైడ్? ఇంతవరకు లొకేషన్ కూడా తీసుకురాలేదు నేను. ఇంతవరకు నా పిల్లలు లొకేషన్ కూడా రాలే, నా ఫ్యామిలీ ఎవరు లొకేషన్ కు రాలే. ఎందుకంటే ఆ లొకేషన్ మీకే నచ్చకపోయినా చేస్తున్నారు. నచ్చదు డెఫినెట్ గా. నేను నా కళామ తల్లిని ఈ రోజు నేను మీ దగ్గర కూర్చున్నా అంటే నాకు ఆ అన్నం పెడితేనే కదా నేను ఇలా ఉన్నాను. నచ్చేదని కాదు, అంటే ఇండస్ట్రీ మారింది, ఇంత ముందులా లేదంటున్నా. నేను ఇండస్ట్రీని ఎప్పుడు తప్పనొద్దు. కళామ తల్లి పెడితేనే కదా నాకు ఇన్ని సినిమాలు వచ్చాయి, ఇన్ని సినిమాలు చేశాను, ఇంతమంది హీరోలతో చేశాను, ఇలా ప్రజలు గుర్తిస్తున్నారంటే అదే కదన్న. ఓకే. యూజువల్గా ఈ హైట్ వెయిట్ ఉన్న వాళ్ళని ఆల్మోస్ట్ ఊరికే సెట్లో కామెంట్ చేస్తూనే ఉంటారు హీరోస్ సరదాగా, డైరెక్టర్స్. అలా మీతో బాగా ఫన్నీగా ఉండే డైరెక్టర్స్ హీరోస్ అంటే? ఇంతకు ముందు అందరూ కూర్చొని మాడి క్యారవాన్కి వచ్చినాక ఎవరి క్యారవాన్లో వాళ్ళు ఎవరి ఇదే అయిపోయింది. ఇంత ముందులా లేదన్న. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఒక్క సినిమా హిట్ అయిందంటే ఆ పవర్ డిఫరెంట్గా ఉంటుంది. గుర్తుపట్టినట్టు యాక్ట్ చేస్తారు హీరోలు కూడా. చెప్తున్నా ఎస్, అలా కూడా జరిగింది నాకు. హీరో పేరు చెప్పను, గుర్తుపడినట్లు బాగా. అంటే వాళ్ళకి ఏంటంటే అయితే ఏంటి ఒక విపరీతమైన ఇది పెరిగిపోతుంది. ఒక్క సినిమా హిట్ అయిందంటే కథం, అవతల పెద్ద ఆర్టిస్ట్ ఉందిగా తెలియనట్టు ఏం తీసుకుపోతారు. నేను తమిళ్లో కూడా చేశాను కానీ నాకు అంత అనిపించలేదు. ఇక్కడ 2-3 జరిగింది నాకు. అంటే ఏదో తెలియనట్లు. ఇప్పుడు నేను 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, వెళ్ళి నమస్తే పెడితే నమస్తే కూడా ఆయాసం వాడికి. అంటే అలా అయిపోయింది. మనం కూడా మారిపోవటం. ఇంకా మారిపోవడం అంటే మనం పోకుండా అయిపోద్ది, ఏముంది అంతే కదా. కాదు, మన క్యారెక్టర్ మనం చేసుకోవటం, మనం క్యారవాన్ ఎక్కటం అంతే. ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న అంతే ఇప్పుడు అంతే. ఇంతకు ముందులా అస్సలు లేదు. అంటే ఎవరు ఇట్లా ఓపెన్ గా చెప్పరు కదన్నా. ఏం తింటారు ఫుడ్? 62 years అయినా కానీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఆల్మోస్ట్ అలానే ఉన్నారు. అలాగే ఉన్నా. నేను ఎక్కువ ఫాస్టింగ్ ఉంటా. సండే ఫాస్టింగ్ ఉంటది, వెడ్నెస్డే ఈ రోజు ఫాస్టింగ్ ఉంటది, సాటర్డే ఫాస్టింగ్ ఉంటది. మధ్యాహ్నం తింటా, నైట్ జ్యూస్ తాగుతా అంతే. నైట్ తినను. ఎన్ని ఇయర్స్ నుంచి? ఇంచుమించు ఒక 8 years నుంచి. ఎప్పుడైతే అరుణాచలం స్టార్ట్ చేశాను ఇక కంప్లీట్. సో వీక్ లో 3 days ఫాస్టింగ్? 3 days ఫాస్టింగ్. ఓకే. నో షుగర్ నో బీపీ? నో షుగర్ నో బీపీ. నేను రోజు ఇప్పటికీ 500 స్కిప్పింగ్ ఆడతా, రోజు వర్కౌట్ చేస్తా. 500 ఆడతారా? మార్నింగ్ ఆడారా? మార్నింగ్ ఆడా, లేకపోతే ఆడిద్దాం కంపల్సరీ. నా దీంట్లో ఉంటుంది, దీంట్లో ఇన్స్టాగ్రామ్ ఉంటుంది చూడండి మీరు. ఓకే. 1 minute లో నేను 150 కొడతా. ఇది ఒకసారి కొట్టన్నా ఉంటే అది అది ఉండాలి కదా, అది ఉన్న ఫీల్ తెచ్చుకో. ఓకే, చూపిస్తా మీకు. రెడీ. సో అన్న 60 seconds లో 500 సో అటు గ్యాప్ తీసుకొని కొడతారు అనమాట. సో పర్ డే 500 స్కిప్పింగ్ చేస్తారంట ఆయన. సో జిమ్ ఎంతసేపు చేస్తారు? జిమ్ 1 hour. 1 hour. ఇట్లా పెట్టన్నా. అమ్మో, హైట్ అంతా 6'3.5". ఓకే. సో ఇప్పుడు మేమిద్దరం ఎవరు ఫాస్ట్ స్కిప్పింగ్? ఓకే, రెడీ. 1 2 3. ఇంకా కాదా? సెట్ అంతా ఇంకా చేయగలరు. ఇంకా 2 minutes చేస్తా. ఇంకా 2 minutes? అంటే నాకు ప్రాక్టీస్ కదా. ఆయన 62 ఏజ్ లో నిజంగా అమ్మో. సో నిజంగా గ్రేట్ అన్నా. సెట్ అలా 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 ఫస్ట్ టైం చేయించడం. మీరు టచ్ చేశారు అవుతుందా కదా అని. కొత్తగా ఉండాలి కదా. టార్జాన్ అన్న ఇప్పటికి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో, ఆయన స్ట్రాంగ్నెస్ ని చూడాలి ఈ వీడియోలో అని చెప్పేసి చిన్న టాస్క్ పెట్టాం ఆయనకి. టాస్క్ లో ఆయన గెలిచారు. సో ఇప్పటికి హీరోస్ అండ్ డైరెక్టర్స్ ఆయనకి మంచి మంచి క్యారెక్టర్స్ ఇవ్వచ్చు. చాలా స్టిఫ్ గా ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లం. అన్న ఇంత స్టిఫ్ గా ఉన్నారు అండ్ మంచి హెల్దీగా ఉన్నారు, నో షుగర్ నో బీపీ,
ఒక టాబ్లెట్ కూడా వేసుకోరు, లేదు. ఎక్సర్సైజే మీ టాబ్లెట్, ఎస్. మీకు ఎనర్జీ ఇచ్చేది అది. అలాంటిది మీ మీద అదేంటి మూఢనమ్మకాలు అని చెప్తుంటారు కానీ కొంతమంది నమ్ముతుంటాం. చేతబడి చేస్తే ఫ్యామిలీ మొత్తం మీద 12 సంవత్సరాల దాకా బయటపడలేదు ఫ్యామిలీ. ఆ చేతబడి వల్ల అంత నష్టం జరిగిందన్నారు. అసలు ఏమైంది అది? హైదరాబాద్ రావడానికి కారణమే అది. లేకపోతే ఊర్లో మంచి మా నాన్న సర్పంచ్. అప్పుడు ఏమైందంటే మా రిలేషన్ చేయించారు మాకు. అప్పుడు ఉన్నది 78, 79 లో చాలా ఉంది ఊర్లలో. బాణవతి అది చేస్తే అన్నయ్యకు వామిటింగ్ అవుతుండే. ఓకే. అన్నం తింటే వామిటింగ్, మా బార్డర్లోకి వస్తే అన్నం తింటే వామిటింగ్ అవుతుండే. మా అమ్మగారికి బొట్టు పెడితే ఇక్కడ పుండు, నాకు కడుపులు నొప్పి. 5 మంది పట్టుకుని ఆగిపోతుంది, ఇట్లా పడిపోతుంటాయి. మా నాన్నగారు చూసి చూస్తే పడిపోతుండే. ఇట్లా చాలా జరిగినాయి. ఓకే. ఇంకా చూసి 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 అన్ని అయిపోయినాయి. బ్రతకడానికి లేదుగా. ఉన్నాయన్ని ల్యాండ్స్, గోల్డ్ అన్ని అమ్మేసినాం. ఇంకా హైదరాబాద్ ఒక అంటే చూపించుకోవడానికి ఆస్తులను అమ్మేశారు. అన్ని అమ్మేసా. మరి అన్నయ్యకు మెయిన్ అనమాట, తింటే వామిటింగ్ అయితే ఆయన పెద్ద ఆయన. అలాగే అన్ని షాపులు మొత్తం అన్ని అయిపోయి ఇంకా ఫైనల్ గా హైదరాబాద్ వచ్చి ఏదో పనులు చేసుకుంటూ అలాగా ఒక 4-5 years కష్టపడిన తర్వాత మేము ట్రాన్స్పోర్ట్ బిజినెస్ పెట్టాము. అక్కడ బాగా పికప్ అయ్యి డెవలప్ అయ్యాం. ఓకే. సో 12 సంవత్సరాలు పట్టింది ఆ బాణవతి అంటే చేతబడి. ఊర్లోనే 88 ఏమో వచ్చాము హైదరాబాద్. ఓకే. 78 నుంచి. ఇంతకీ ఎవరు చేశారని తెలిసింది? తెలుస్తుంది కదా, చెప్తారు కదా. ఇంకా మా రిలేషనే, ఇంకా ఎవరు అనేది మా రిలేషనే చాలా చాలా కష్టాలు పడి తెచ్చారు. మీకు జయించిన వాళ్ళు. ఎస్, కళ్ళ ముందే. పాపానాం పాప కర్మానాం. ఇప్పుడు ఎంబడే పెడతాడు దేవుడు. అవును, మనం అనుకుంటాం, ఇప్పుడు చాలా మంది అనుకుంటారు కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇంతకుముందు మన పిల్లలకు తెలియదు, ఇప్పుడు ఇమ్మీడియట్లీగా. అవును. ఇంకా సమాజం కూడా ప్రకృతికి విరుద్ధంగా పోతుంది. ఇలా చూడండి, ప్రతి వాడు మోసంలో ఉన్నారు. మోసం చేద్దాం, సంపాదిద్దాం. అవును. ప్రతి వాడు మెడికల్ మాఫియా. ఇప్పుడు అడ్వకేట్స్ ప్రతి ఒక్కరు ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పలేకపోతారు, అబద్ధాన్ని ఇచ్చేస్తున్నారు. అందుకే ప్రకృతి విరుద్ధంగా పోతారు కాబట్టి ఇప్పుడు వచ్చేటివన్నీ ప్రళయాలన్నీ వస్తున్నాయి. అవును. ఇంకా చాలా జరుగుతాయి. మనిషిలా బతకటం మానేశాడు. మనిషి పక్కనోడు గురించి, పక్కనోడు బాగుపడితే ఎక్కడ అలా ఉంది. ఇంకా కింది నుంచి పై వరకు ప్రతివాడు స్వార్థంగానే ఆలోచించి తప్ప నిస్వార్థంగానే 10 మందికి హెల్ప్ చేద్దామని ఎవడు లేడు. ఎంతో కొంత ఉంది కాబట్టి ఇంకా మనం ఇలా ఉన్నాం. కంప్లీట్ గా పొద్దున్న లేస్తే అన్ని ఇవే జరుగుతున్నాయి. ఇంకా ఒకటి అంటే మరి టీవీ గురించి చెప్పాలి. 2 సెకండ్స్ చెప్తాం, మీరు ఏమనుకోవద్దు. చెప్పండి. ఇప్పుడు ఈ ఛానల్స్, ఇప్పుడు మొన్న ఒక అఘోరి, తనతో ఏమన్నా మనకేమన్నా పని ఉందన్నా, మనకేమన్నా ఇప్పుడు రాష్ట్రం కోసం ఏమన్నా పని పడుతుందా? రాష్ట్రం కోసం ఆయన ఏమన్నా చేస్తున్నాడా? ఇలాగా ఛానల్స్ కూడా మరీ దారుణంగా, అరే దేనికోసం మీరు వ్యవసాయదారు గురించి మాట్లాడండి, ఒక విద్యార్థి గురించి మాట్లాడండి, సమాజంలో ఏదైతే ప్రాబ్లం ఉందో దాని గురించి మాట్లాడాలా? ఏమనుకోదు ఛానల్స్ వాళ్ళకు అడుగుతుందని ఒక చిన్న టాపిక్ ఉంటే మొత్తం వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇంట్లోకి పోయి. మీ తమ్ముడు ఎట్లున్నాడు, మీ చెల్లి ఎట్లుంది, ఏ అవసరం ఏంటి సమాజానికి? మనతో ఏమైనా అవసరం ఉందా మనకు? అఘోరి గారితో వాడు ఏమైనా రాసానికి అన్నం పెడతాడా? ఛానల్స్ ఎట్లయిపోయినాయంటే వీళ్ళు కూడా, అంటే చెప్పాలన్నా చెప్పకూడదు నాకే తెలియదు. అంతేలే, నేను నిస్వార్థంగా మాట్లాడుతున్నా. తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఎందుకు అట్లా? చిన్న ప్రాబ్లం జరిగితే ఇప్పుడు ఒక మర్డర్ జరుగుతుంది, కత్తితోని పొడిచిండా, ఎందుకు పొడిచిండు, ఎట్లా పొడిచిండు, ఇవన్నీ ఎందుకు? ఒక అడ్వకేట్ కొట్లాడొద్దు. ఒక తప్పు చేస్తే వీళ్ళందరూ తప్పు చేస్తున్నారు. అవును. అందుకే ఇలా జరుగుతుంది అనిపిస్తుంది నాకు. ప్రళయాలు అంతే. సృష్టికి విరుద్ధంగా మనం వెళ్తే ఆటోమేటిక్ గా నేచర్ అనేది దేన్ని వదలదు కదా. మనము సినిమా అయినా, ఛానల్స్ అయినా, ప్రెస్, మనం ఏం చెప్తే జరుగుతుంటది. ప్రజలు అలా తయారవుతారు. మెయిన్ థింగ్ మనము మీడియా పర్ఫెక్ట్ చెప్పాలి. ప్రతిదీ ఇది జరిగితే నీకు ఈ శిక్ష పడుతుంది, ఇలా తప్పు చేస్తే నీకు ఈ శిక్ష పడుతుంది అని చెప్పి జడ్జిలు జడ్జిమెంట్ ఇవ్వద్దు. లేకపోతే అడ్వకేట్లు కొట్లాడొద్దు. ఆ అడ్వకేట్స్ కొట్లాడొద్దు ఒక తప్పు చేసిన వాళ్ళతో. అలా చేస్తే డెఫినెట్ గా బాగుంటది. అవును. తప్పు ఇప్పుడు బాగానే ఫాలో అవుతారు యూట్యూబ్ అంతా. అయితే బాగా పడేది ఒకసారి మస్తు కోపం వస్తుంది నాకు, ఏమవుతుంది సమాజానికి అని చెప్పి ఉన్నది చెప్తున్నా కన్నా నేను. అవును.
ఏదో దాన్ని పట్టుకొని టాపిక్ అంతా పొద్దున్న నుంచి దానికి 10 మంది పోతారు. చెప్పండి అంటారు. అందుకే సిటీకి దూరంగా ఉన్నారు మీరు. అవును అవును. సో రాజేంద్ర నగర్ అంటే ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ వెళ్ళే రూట్ లో, ఎయిర్పోర్ట్ కానీ అన్ని అమ్మేసుకొని ఏం లేకుండా హైదరాబాద్ సిటీకి వచ్చి ఈ రోజు ఒక హాఫ్ ఆఫ్ ద రాజేంద్ర నగర్ కొనే స్థాయికి తాజన్ అన్న వచ్చాడు అంటారు. అట్లా ఏం లేదు, రియల్ ఎస్టేట్ లో తిండికుంటే చాలు. మనిషి అనేవాడికి నైట్ తిన్నది అరగాలి, పొద్దునే 2 రావాలి. ఆడే కోటీశ్వరుడు. తిన్నది అరగాలి, నైట్ నిద్రపోవాలి, పొద్దున 2కు రావాలి. ఈ 3 ఉన్నవాడు కోటీశ్వరుడు నా నజర్లో. ఎన్ని వేల కోట్లు వేస్తే కదా, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది షుగర్ ఉండి, బీపీ ఉండి, క్యాన్సర్ ఉండి, తిండి లేక, తిండికి లేక గడ్డి తింటున్నారు. ఇవాళ మనం అన్ని మంచిగా తింటున్నాం, మంచిగా ఉంటున్నాం, నిద్ర వస్తుంది. నేనే కోటీశ్వరుని, నాకు డబ్బులు ఎందుకు? అవునా కదన్నా? ఓకే. ఏ కార్లో తిరుగుతారన్నా? నాకు ఒకటి క్రేటా ఉంది, ఒకటి ఎక్సీ ఉంది. ఓకే. సో కార్లు బాగా కలెక్షన్ బాగా చేస్తారు. నాకు కారు, నాకు కారు, అంతే అంతే. ఆ కారు 10 years అయింది, ఈ కారు మనకి 5 years అయింది ఇప్పించి. ఎస్, నాకే కార్ల మీద ఇప్పుడు నా క్యారెక్టర్ చూసి ఇంకా కార్లు ఏది లేదు నాకు. సమాజం బాగుండాలి, సమాజం కోసం ఆలోచిస్తా తప్ప నాకేం పెద్ద ఇది లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఓకే. సిటీకి దూరంగా ఉంటున్నారు ఏంటి మీ కాలక్షేపం? ఆర్టిస్టులు కలవరు, కాలక్షేపం అంటే ఇంట్లోనే ఉంటారు? అక్కడ ఇంట్లోనే ఉంటాను. నాకు 2 times మెడిటేషన్ ఉంటది. జిమ్ కి వెళ్తాను 1 hour. పొద్దున్న 5 గంటలకు గుడికి వెళ్తా. రోజు గుడికి వెళ్తా, టెంపుల్ కి వెళ్తా, శివాలయం. ఎర్లీ మార్నింగ్ 3:45 లేచి 1 hour వర్కౌట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టెంపుల్. 5 గంటల తర్వాత యాజ్ యూజువల్ కన్స్ట్రక్షన్ సైట్స్ అంతే. షూటింగ్ ఉంటే షూటింగ్. ఇదే కాలక్షేపం. అంతే. మందు తాగడము, నాన్ వెజ్, మందు అన్ని ఏం లేవు. మందు తాగరు, నాన్ వెజ్ తినరు, నో సిగరెట్. ఏ మంచి అలవాటు లేవు నాకు. కానీ మిమ్మల్ని చూస్తే ఎవరు అనుకోరు కదా? అనుకోరు. అవును. ఫస్ట్ అడిగేది సిట్టింగ్ వేద్దామా అంటారా? అంటారు. అంటే ముందు చేసేవాడిని, ముందు అన్ని ఎప్పుడైతే అక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళాను మొత్తం కంప్లీట్ క్లోజ్. ఏమి అంత చేంజెస్ మీ లైఫ్ లో ఉంటాయి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళిన తర్వాత? ఎందుకంటే వెంకటేష్ గారు వెళ్తుంటారు, మన సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది, రవీంద్ర గారు, శివాజీ ఇల్లు కడుతుంది అక్కడ. అవును. అక్కడ ఒక మహిమ ఉంది సార్. ఆఫ్టర్ మీరు వెళ్ళారా సార్? నేను వెళ్తుంటా. ఆఫ్టర్ అరుణాచలం, బిఫోర్ అరుణాచలం, మీకు కూడా ఐడియా ఉంటది కదా. నా స్పిరిచువల్ గురు వెంకటేష్ గారు. ఓకే. అవునా? ఒక 1 hour మాట్లాడతారు ఆయన రమణ మహర్షి గురించి, ఆయన గొప్పతనం గురించి, గిరివలం గురించి. ఆ ప్లేస్ లో తెలియని ఒక వైబ్ ఉంటుంది. 100% నేను నేర్చుకుంది ఆయన దగ్గర నుంచి చెప్పాలి. అవును. నేను మంత్ లో 2-3 times కూడా వెళ్ళిపోతా. ఒకసారి వెళ్ళిపోయి కూర్చుంటా, ఆశ్రమంలో కూర్చుంటా బాగా. నేనంతే. ఇప్పుడు కొంచెం బ్యాక్ సైడ్ రూమ్ లో కూర్చుంటా. అక్కడే కూర్చుంటా. ఓకే. ఆ బయట ఆయన వాడిన మంచం, ఆయన థింగ్స్ అన్నీ ఉంటాయి చూసారా, అక్కడ కూర్చుంటా. ఒక పావు. లోపల తింటారా మీరు కూడా? లోపల. నేను లోపల తింటా. నేను తమిళ్లో చేసిన గుర్తుపడతా, చిన్న ఆర్టిస్ట్ అని. ఓకే. అక్కడే తింటా లోపల. చాలా బాగుంటుంది. పార్ట్నర్స్ బాగా వస్తారు. అవును. హ్యాపీ కూర్చోవచ్చు లోపల. అక్కడికి పోయినాక అన్ని మర్చిపోతాం సార్, మనకి ఇంట్రెస్ట్ ఏముండదు లైఫ్ మీద. అవును. అక్కడ ఒక్కసారి వెళ్ళిపోయినామంటే అయిపోయింది. నన్ను చూసి ఇంచుమించు మా ఏరియాలో ఒక 500-600 మంది పోతున్నారు ఇప్పుడు. అవునా? ఓకే. నేనే ఒక 200 మంది తీసుకెళ్ళా. మంచి ప్లేస్. కొంచెం ఏం స్ట్రెస్ ఉండదు మైండ్ లో. అక్కడికి వెళ్తే ఓపెన్ ఎంప్టీ మైండ్ ఉంటుంది. చాలా అసలు వెళ్ళిపోతాం. నేను 4 hours 5 hours కూర్చుంటా. ఇక్కడనేమో అక్కడికి వెళ్తా, మన పత్రిజీ గారి ఆశ్రమానికి వెళ్తా. రామలక్ష్మణ్ మాస్టర్ గారు అక్కడ ఇల్లు ఉంది వాళ్ళకు. అక్కడికి వెళ్తా. ఓకే. సో ఈ మార్గాన్ని ఎంచుకున్నారు ఇప్పుడు శుభ్రంగా. అంతే. మంచిదిలే. అన్ని వేరే తప్పుదోవలు పట్టే కన్నా కూడా ఇది మంచిది కదా. అంతే కదా. 10 మందికి మంచి చెప్పొచ్చు, చెడు చెయ్యం. సో మనకి మనసు ప్రశాంతత. 100% సార్. ఇప్పుడు మనం ఏమి తీసుకుపోము, మళ్ళీ జన్మ ఉంది మనకు. చాలా మందికి తెలియక మనకి జన్మ లేని కూడా మళ్ళీ జన్మ ఉంది. ఇప్పుడు శరీరం మనది, ఆత్మ ఎవరిది? ఆయనది కదా. ఆయన ఏం చెప్తే జరుగుతుంది. మనకు కర్మలో ఏముంటే జరుగుతుంది. మన కర్మ సిద్ధాంతంగా నడుస్తుంది ఈ సోల్ అంతా. కాబట్టి దేని గురించి కూడా మనకు అంత పెద్ద ఒక అంటే బాధ్యత ఉండదు. బాధ్యత మీన్స్ మనకు అది కావాలి ఇది కావాలని ఉండదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఉంటుందా? మీరు వెళ్తారు కదా, ఇంకా అవును మాక్సిమం ఉండదు. అవును. సో అంతమందితో వర్క్ చేశారు కాబట్టి మీకు బాగా నచ్చిన హీరో అంటే, మీ మనసుకు నచ్చిన హీరో అంటే, మీ అభిరుచులకి తగ్గట్టుగా ఆహా ఈయన ఇలా ఉంటారా నేను అనుకోలేదే,
ఇంత మంచి వ్యక్తి ఈయన అనిపించిన హీరో అంటే? నేను వర్క్ అందరూ నాకు ఇష్టమే, ఆ. బట్ నా హీరో అడిగితే రతన్ టాటా. ఓకే. ఎందుకంటే ఉమ్. కరోనా అప్పుడు 1500 కోట్లు ఇచ్చాడు, ఈ భారతదేశంలో ఎవడు ఇవ్వలే. అవును. తర్వాత ఇంకొక వర్డ్ చెప్పాడు ఆయన, దేశానికి ఏదైనా ప్రాబ్లం జరిగితే 1,50,000 కోట్లు ఉంది, అది ఇచ్చేస్తాడు. అందుకు నా హీరో ఆయన. గ్రేట్. నిజమే అది. నాకు దేశం కోసం, సమాజం కోసం పాటుపడాడే నా హీరో. 10 మందికి అన్నం పెట్టేవాడు నా హీరో. అందుకే చూడండి మీరు పెద్ద పెద్ద ఇళ్లలో కూడా టాటా సంబంధించినవి ప్రొడక్ట్స్ తీసుకుంటారు. అవును, ఎందుకంటే ఆ సంస్థకి రెవెన్యూ పెరుగుతుంది, అట్ ది సేమ్ టైం ఆయన హెల్ప్ చేస్తున్నారు నేను కాబట్టి. అన్నీ అక్కడే కొంటా, నేను కూడా కొంటా. టాటా వాళ్ళనే కొంటా. ఒక టాటా కార్ కూడా ఉంటుంది ప్రతి ఇంట్లో చూడండి. అవును, ఆ? నిజమా కాదు? ప్రతి హీరో అవును. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మీరు అడిగితే బాస్ చిరంజీవి గారు. ఇష్టమైన హీరో అంటే చిన్న పిల్లని అడిగినా చిరంజీవి గారు. నేను కూడా చిరంజీవి గారే చెప్తా. అవును. నచ్చిన హీరో అంటే చిరంజీవి గారే. సౌత్ లో మీరు చూడండి, రిలయన్స్ ఫ్యూల్ ఎక్కడ పోపించుకోరు, ఖాళీగా ఉంటుంది అవును, అన్ని బంకులు కూడా. 100%. ఎందుకంటే వాళ్ళు ఏది వచ్చినా కానీ ముందుకు నిలబడి ఇదిగో మేము చేస్తాం మా వంతున, అది పేరుకి రిచెస్ట్ పర్సన్ అని చెప్పుకోవడం తప్పితే వాళ్ళు ఏది చేయలేదు ఇంతవరకు. అవును, అందుకనే సౌత్ లో ఎందుకన్నా వాళ్ళ బ్రాండ్ కూడా అంత వాల్యూ లేదు. అవును, టాటా అన్ని ఫుల్ ఉంటాయి. అందుకే టాటా చూడండి మీరు ఎక్కడైనా కానీ అవును, అన్ని ఫుల్ ఉంటాయి. సొసైటీ భగవంతుడు నుంచి నేను తీసుకుంటున్నాను, మళ్ళీ సొసైటీకి నేను కావాలంటే ఇచ్చేస్తాను yes, అనేది ఆయన సిద్ధాంతం బాగుంటుంది. గొప్ప వ్యక్తి ఆయన. అందుకే నా హీరో అని చెప్తాను నేను ప్రతి ఇంటర్వ్యూలో. ఈవెన్ మా ఛానల్ కూడా ఆయన చనిపోయినప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఓకే, కవర్ చేసాం ఆహాహా. ఆయన మీద ఆ రెస్పెక్ట్ తో. అవును, ఆయన మహానుభావుడు. నేను ఇప్పటికీ ఇంచు 10-15 ఏళ్ళు అయిందన్న, నేను అక్కడే కొంటా, టాటానే కొంటా మ్యాక్సిమం. ఓకే. మా బాబు కూడా నేను అక్కడే కొను. సో ఇంతమందితో చేశారు కాబట్టి హీరోల పేర్లు చెప్తాను, ఒక మంచి క్వాలిటీ వాళ్ళ నచ్చింది మీరు చూసిందంటే అది చెప్పండి సార్. Okay. చిరంజీవి గారు అంటే ఏం చెప్తారు? మంచి ఏమంటారు, ఇప్పటికీ ఆయన ఇంకా కష్టపడాలని ఒక గొప్ప వ్యక్తి, 10 మందికి ఆదర్శం. ఓకే. బాలకృష్ణ గారు ఇది స్ట్రేట్ ఫార్వర్డ్. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నారు అనుకుంటా స్ట్రేట్ మీరు. ఫార్వర్డ్. ఆయనతో నేను సింహ అని ఒక సినిమా చేశా. ఆ. చాలా గొప్ప మనిషి, చిన్న పిల్లడు మనసత్వం, ఓకే. గొప్ప హీరో. ఏది లోపల పెట్టుకోరు ఆయన. ఏది పెట్టుకోడు, ఆయన టపటప మాట్లాడేస్తాడు. అవును. గుడ్ పర్సన్. ఓకే. చిన్న పిల్లడు అంతే, ఇంకా చిన్న పిల్లడు మెంటాలిటీ ఆయన. అవును. వెంకటేష్ గారు ఆయన ఓపెన్ హార్ట్, Hmm. ఓపెన్ క్యాండిడేట్, And- గుడ్ పర్సన్. Okay. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే ఉన్నాడు ఆయన. ఓకే. నేను ఎప్పుడు 10 years తర్వాత కనపడి ఏ టార్జన్ అన్నాడు ఆయన. షాక్ నేను. ఓకే. ఒక రోజు ఎక్కడో రామనాయుడు స్టూడియోలో వెళ్ళి వస్తుంటే కనపడి, సార్ నమస్కారం, ఏ టార్జన్ అంటే నేను క్షణక్షణం చేసినప్పుడు తర్వాత ఒక 15 years తర్వాత టార్జన్ బాగున్నావు అన్నాడు. Hmm. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే. అంటే ఆ పాత డెఫినెట్ గా ఉంటుంది సార్. ఆయన ఒక మహర్షి, నాగార్జున గారు డిఫరెంట్, గుడ్ పర్సన్, Hmm. ఇస్ బిజినెస్ మైండెడ్. ఓకే. ఓపెన్ చెప్తున్నా. ఓకే. సో రామ్ చరణ్ గారు నేను రామ్ చరణ్ గారితో చిన్న పిల్లడు కాదు అతను ఏదో ఒక్కతే సినిమా చేశాను, బట్ ఒక 1 hour ఉన్నా ఆయనతో. గుడ్ పర్సన్. తండ్రికి మించిన తనయుడు. తండ్రికి మించిన తనయుడు. తను కూడా ఎప్పుడు కష్టపడాలి, ఏదో ఒకటి చేయాలి, సాధించాలని. సాధించాడుగా. ఇండియా గర్వదంకి ఇండియానే గర్వించబడ్డ సినిమా చేశాడు కదా అవును. రాజమౌళి గారితో. ఓకే. ప్రూఫ్ చేశాడు ఆయన. జూనియర్ ఎన్టీఆర్ లెజెండ్, Hmm. కాబోయే సీఎం. ఏంటి అంత పెద్ద స్టేట్మెంట్? 1000%. ఆ. ఎన్టీఆర్ ఆ. నెక్స్ట్ తెలుగుదేశానికి దిశ దశ Hmm. ఎన్టీఆర్. Hmm. అన్ని ఇంటర్వ్యూలు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, Hmm. ఎప్పటికైనా కాబోయే సీఎం ఎన్టీఆర్. అంటే ఆయన దగ్గరగా చూసారు కాబట్టి ఏం క్వాలిటీస్ కనిపించాయి ఆయనకి దగ్గరలో? సింహం అంతే. ఆ. ఎస్, ఖచ్చితంగా ఆయన జనాలు ఇంకా 10 ఏళ్ళక ఇంకా 5 ఏళ్ళక జనాలు వెళ్ళి ఇంటి ముందర కూర్చొని ఇంకా రా నువ్వు చాలు అని గొడవ పెట్టుకొని తీసుకొస్తారు. మీరు రాసి పెట్టుకోండి సార్. ఓకే. ఎస్, ఆయనకి క్వాలిటీస్ ఉన్నాయి. నేను అరవింద సమేత రోజు ఫస్ట్ డే వెళ్ళాను. త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారు కూర్చున్నారు. ముఖ్యమంత్రి గారు నమస్తే అన్న, అని లేచాడు ఆయన. డైరెక్టే సార్, ప్రామిస్ గా ముఖ్యమంత్రి గారు నమస్కారం అన్న. ఎన్టీఆర్ గారిని డైరెక్ట్ గా పరిచయం లేడు సార్. డే 1 ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళి అరవింద సమేత ఎక్కడో మియాపూర్ లో కనపడ్డాడు. సీఎం గారు ఆయన ఇలా అన్నాడు అంతే, ఏమనలే, ఇలా అన్నాడు, నవ్వాడు అంతే. త్రివిక్రమ్ గారు నిజమే అవుతావు అన్నాడు. నా ఇంట్లో సీఎం అని రాసి పెట్టుకున్నా సార్ ఇంట్లో. జూనియర్ ఎన్టీఆర్ ఎస్, మై సీఎం అని ఉంటుంది నా ఇంట్లో. ఓకే. నెక్స్ట్ టైం పిలుస్తామని చూడండి, మా ఇంట్లో మై సీఎం అని పెట్టుకున్నా. ఓకే.
ఏంటి అంత ఇష్టం అంతే ఒక పిచ్చి అంతే అంతే ఇంకా తాతకు తగ్గ తనయుడు ఆయన్నే. ఆ, తెలుగుదేశానికి ఎప్పటికైనా దిశ దశ ఆయన్నే. మరి ఎన్టీఆర్ ఇప్పుడున్న వాళ్ళు అంత ఏం కావాలని? అది నాకు సంబంధం లేదు సార్. నా వ్యక్తిగతంగా చెప్తున్నాను సార్. ఇది నా మనసులో మాట చెప్తున్నాను. నేను తెలుగుదేశం కార్యకర్తను కాదు, ఉమ్. నా మనసులోనే చెప్తున్నాను సార్. చెప్పనీకి ఇది లేదా? సో జనానికి నచ్చిన మెచ్చిన Yes. నాయకుడు అవుతారంటారు మీరు. ఖచ్చితంగా అవుతాడు. మనం చూస్తాం సార్, మనం ఉంటే చూస్తాం, లేకపోతే చెప్పలేను. కానీ ఉమ్. ఖచ్చితంగా దిశ దశ తెలుగుదేశానికి మళ్ళీ ఆయన్నే నిలబెట్టాలి. ఓకే సీఎం ఆయన్నే. ఓకే మరి నెక్స్ట్ ఆంధ్రకి అయితే తెలంగాణకి అయితే నేను చెప్పను, బట్ సీఎం అయితే అవుతాడు. ఓకే ఇట్లా ఎవరు చెప్పరు కదా, అవును. ఓపెన్ గా చెప్తున్నా. వ్యక్తిగతంగా ఎలా ఉంటారు సెటిల్ అయిన అసలుకి? అతను సింహం సార్. అతను డైరెక్ట్ చూడలేము సార్. ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తాయి నేను. ఉమ్. ఆ, ఆ వైబ్ చాలా బాగుంటాడు. చాలా వైబ్ ఉంటది. ఉమ్. ఆయనతో మాట్లాడడానికి భయం అవుతుంది. ఉమ్. పెద్ద ఎన్టీఆర్తో చేయలేదు, కానీ ఆయనతో పెద్ద ఆయనతోని చూశాను. ఆయన సేమ్ ఆ ఫీలింగ్ ఉంటది. సో ఆయన చూస్తున్న ఫీలింగ్, Yes. ఆయన చుట్టుపక్కన ఆయనతో కూర్చున్న ఫీలింగ్ ఉంటుంది. 100%. ఓకే, చాలా మంది చెప్పారు ఈ మాట కూడా. అవునా? సో సీఎం అవుతాడని అంటే అలా ఉంటారు మనిషి. 100% బ్రహ్మాండంగా డౌన్ ఉంటాడు. టు ఎత్తు ఉంటారు. అవును, గౌరవం ఎక్కువ, పెద్దవాళ్ళన్నా చాలా, ఆడవాళ్ళన్నా. చాలా. సో నేను పెద్ద స్టార్ అని లేదు అది ఉండదు ఆయనకి. ఏముండదు, చాలా ఫ్రీగా ఉంటాడు. సో ఆయన పెరిగిన వాతావరణం ఆయన అలాంటి. చేసింది ఒకే ఒక Maybe. సినిమా, అరవింద సమేత. ఓకే, బాగా చెప్పారు ఎన్టీఆర్ గురించి. సూపర్. ఉన్నమాట చెప్పాను కదా సార్. ఎన్టీఆర్ ఏముంది సార్? ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. చెప్పడానికి ఏముంది సార్, ఉన్నమాట చెప్పాను. లాస్ట్ టైం Yes. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాను నేను. పవన్ కళ్యాణ్ గారి గురించి ఈజ్ ఎ గుడ్ పర్సన్. Mm. ఆయన దలుచుకుంటే, Mm. అంటే ఇంతకు ముందు సీఎం, ఇప్పుడు డిప్యూటీ సీఎం కాకముందు అప్పుడు ఓడిపోయాడు కదా, ఏమయ్యా ఆయన నిస్వార్థంగా మీ దగ్గరికి వచ్చి, చాలా మంది స్వార్థంగా రాజకీయం చేసి డబ్బులు సంపాదించుకోనికి వస్తుంటే, నిస్వార్థంగా సంవత్సరానికి ఆయన 1000 కోట్లు సంపాదించొచ్చాయా. ఆయన 10 సినిమాలు చేసి 1000 కోట్లు వస్తే అన్ని వదిలిపెట్టుకొని మీ దగ్గరికి వచ్చి మీరు ఇట్లా ఓడగొట్టారు, ఇది పద్ధతి కాదు, నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీరు గెలిపియాలా, గెలుస్తాడని చెప్పా. Mm. బుర్రా శ్రీనివాస్ గారి ఇంటర్వ్యూలో చెప్పా, Mm. ఓపెన్ చెప్పా. అయ్యారు ఇప్పుడు అయ్యారు డిప్యూటీ సీఎం పక్క. ఆయన నిస్వార్థంగా ఉండు కదా. అవును. ఆయన ఎలాంటి స్వార్థం ఉండదు ఆయనకు. డెఫినెట్ గా పెద్ద లీడర్ అవుతారు అనుకుని అయ్యిండు ఆయన. సూపర్. అల్లు అర్జున్. అర్జున్ ఆయన ఇంకొక డిఫరెంట్ స్టార్. ఆయన Hmm. ఆయన ఒక దీంట్లో ఉంటాడు. ఓకే. ప్రభాస్. గోల్డ్ హార్ట్, ఓకే. మహేష్ బంగారం. సెట్ మహేష్ కూలా. బాబు ఎక్కడైనా బంగారం. ఆయన Ah. 10 మందికి అన్నం పెట్టే అన్నదాత ప్రభాస్ గారు. ఓకే. ఒకే సినిమా చేశాను నేను, ఏది కృష్ణవంశీ గారి సినిమా చేశాను, చక్రమా? చక్రం. ఎస్, ఓకే. చక్రం. గుడ్ పర్సన్, గోల్డ్ హార్ట్ అంతే. ఇప్పటికి అలాగే ఉన్నాడు ఆయన. మహేష్ బాబు గారు. సింపుల్. ఆయన దాంట్లో ఆయనే ఉంటాడు తప్ప పెద్ద ఇది ఉండడు. ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ తో work అందరితో చేశారు. చేశాను. ఆ? ఎస్, నేను ఎంతో చేయలేదు అనేది లేదు లైఫ్ లో. అందరితో చేశాను. అన్ని చేశాను, మంచి క్యారెక్టర్స్ చేశాను. Yes. పిలిస్తే వెల్ అండ్ గుడ్, Yes. పిలవకపోయినా గానీ నా బిజినెస్ నేను చేసుకుంటే హ్యాపీగా అంతే. ఉన్నాను అంతే. సో బట్ పిలవాలి ఇండస్ట్రీ ఇలాంటి పిలవాలి. వాళ్ళని. ఇంకా శక్తి ఉంది, టాలెంట్ ఉంది, 100%. చేయగలరు, హైట్ వెయిట్ మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికి 62 సంవత్సరాలు ఆయన 1 అవర్ జిమ్, 1 అవర్ యోగా ఎందుకోసం చేస్తున్నారు? మీరు పిలుస్తారని. 100%. పిలవాలి ఇలాంటి వాళ్ళని. సో పిలిచి మంచి గౌరవం ఇవ్వండి, మంచి క్యారెక్టర్స్ ఇవ్వండి. డబ్బు కోరుకోరు ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు తినా కూడా ఇచ్చారు, వాడికి ఏం ప్రాబ్లం లేదు. మంచి క్యారెక్టర్ ఇచ్చి మంచి గౌరవం ఇవ్వండి. ఇంత మించి కోరుకునేది ఏది లేదు సీనియర్ ఆర్టిస్టులు. అలా అని సీనియర్స్ అంటే ముసలోళ్ళు ఏం కాలేదు. ఇప్పుడున్న విలన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఒక అవకాశాలు ఇవ్వాలి మీరు. ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ వీళ్ళందరినీ చూసి మనం పెరిగాం కాబట్టి వీళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వండి. క్యారెక్టర్ కొంచెం తక్కువైనా కానీ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో వాళ్ళని ఉపయోగించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. Thank అదే you. నేను కోరుకుంటున్నాను. Thank సో you ఏం అన్న. చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ గా టార్జన్ అన్న? సమాజం కోసమా లేకపోతే నా కోసమా? సమాజం కోసం మనం చెప్తే తీసుకునే స్థాయిలో ఉన్నారా? పోరా ఏం చెప్పొచ్చేవలే చెప్పలేదు. అంటది నేను సమాజం. ఇప్పటికి కూడా సినిమా చేయడానికి చాలా రెడీ ఉన్నా. ఉమ్. మీరు డెఫినెట్ గా ప్రతిరోజు ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటాం సినిమా చేయాలని. తప్పకుండా పిలిస్తే సినిమాలు చేస్తా. నా బిజినెస్ నేను చేసుకుంటా. ఓకే. సో మళ్ళీ మంచి క్యారెక్టర్స్ చేయాలన్నా Thank you వస్తాయి. అన్న. మన డైరెక్టర్స్ మంచోళ్ళే కాదు, కొంచెం మొండోళ్ళు కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు ఇలా ఇంటర్వ్యూస్ లో కనిపించి రీల్స్ షార్ట్స్ చూస్తే ఆహా ఉన్నారా, ఈయన బాగానే ఉన్నారు, పిలుద్దాం అనుకుంటారు కాబట్టి సో వచ్చారు. మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పకుండా మంచి వేషాలు ఇవ్వండి డైరెక్టర్లు.
కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు. కొంచెం మాలాంటి వాళ్ళు కూడా చూడండి ప్లీజ్. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఇండస్ట్రీలో ఉన్నారు. చాలా మందిని మీరు వాడడం లేదు, వాడాలని ఇది రిక్వెస్ట్గా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా మంది ఉన్నారు, మీరు చాలా మందికి వేషాలు ఇవ్వండి. నేనంటే ఓకే బాగున్నాను, చాలా మంది పాపం ఎంతో కష్టపడి అడగలేక మాట్లాడలేక చాలా మంది అంటే ఇండస్ట్రీకి భయపడి చాలా మంది మాట్లాడలేకపోవచ్చు. నేను మాత్రం భయపడకుండా చెప్తున్నాను. నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకేమి నేను ఆర్డర్ ఇవ్వడం లేదు. చాలా మంది కొంచెం ఆలోచించుకొని మాకు వేషాలు ఇవ్వండి అని చెప్పి రోషన్ గారి తరఫున కోరుకుంటున్నాను. అయ్యో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అందరూ మీలాంటి ఆర్టిస్టులు అందరూ హ్యాపీగా సంతోషంగా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఇలానే ఉండాలని నేను కోరుకుంటాను ఎప్పటికి కూడా. నేను కోరుకునేది అదే. నా డైలీ దినచర్యలో ఒక 2-3 అవర్స్ ఎవరు అసలు గోల్డెన్ యాక్టర్స్ ఎవరు, నేను ఓల్డ్ అన్న ఎప్పుడు వాళ్ళని గోల్డెన్ యాక్టర్స్ అసలు ఎవరు, ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఉంటే ఏం చేస్తున్నారు, ఆర్థికంగా ఇబ్బంది లేదా, ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారా లేదా, ఒకవేళ లేకపోతే ఎందుకు బయట చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే అలా బతికిన వాళ్ళు బయట చెప్పుకోవడానికి అంటే అదే నామూసిగా ఫీల్ అవుతారు, చిన్నతనంగా. అంటే ఇలా పెట్టిన వాళ్ళు కదా, ఇలా పెట్టాలంటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. అలా ఇబ్బంది పడే వాళ్ళందరినీ మేము ఐడెంటిఫై చేసి ఎప్పటికప్పుడు మళ్ళీ ఇంకొకసారి అంటే మనం వాళ్ళకి లైఫ్ ఇచ్చామని నేను చెప్పను, వాళ్ళ లైఫ్ లో అన్ని అనుభవించిన వాళ్ళే వాళ్ళు. మనం అంటే మన దగ్గర నుంచి ఏం ఆశించరు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తగ్గదు మనం చేయాలి, సమాజం కూడా వాళ్ళని పట్టించుకోవాలి, ఇండస్ట్రీ కూడా వాళ్ళకి ఒక విలువ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా తెలియజేయడం జరుగుతుంది. దానిలో భాగమే ఎపిసోడ్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మీరు చాలా చేస్తారన్న, నిజంగా మీరు చాలా తక్కువ మంది ఉంటారన్న. మీరు హైదరాబాద్ ఎవరు లేరు, నాకు తెలిసి ఎవరు లేరు, మీరు తప్ప. చెయ్యాలన్నా, చెయ్యాలి. గీతా సింగ్ అని ఒక అమ్మాయి ఉంది పాపం, కితకితల హీరోయిన్. అవును, అమ్మాయికి వేషాలు లేవు, చెన్నై నుంచి తీసుకొస్తారు, సేమ్ అలాగే ఉంటుంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని వేషాలు ఇస్తారు, అమ్మాయికి వచ్చుగా. ఏమైపోతుంది మన వాళ్ళు? మనం ఇక్కడ సినిమాలు చేస్తూ ఇక్కడ వాళ్ళని పెట్టకుండా మీరు ఎక్కడి నుంచో బాంబే, ఇప్పుడు నారాయణ వాళ్ళు చాలా మంది బాంబేకి వెళ్ళి తీసుకొచ్చి బాంబేకి వెళ్ళి వేషాలు ఇచ్చి వాళ్ళకి స్టార్ హోటల్స్ ఇచ్చి మేము ఇంత చిన్న తీసుకుంటాం కదా. అవును, మేము పనికిరాం వీళ్ళకు. వస్తుంది ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తున్నాయి, వస్తాయి. అంతా భగవంతుడు ఉన్నాడు. సో 2020 ఇదంతా బాగుంటుందన్న. బీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ టాజన్ అన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.